ఆకాశం అమ్మాయి అయితే ఏయ్, సార్ ఈ కేసుకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగు. సార్ మీరు సీనియర్ ఆఫీసర్, మిమ్మల్ని నేను ఎలా క్వశ్చన్స్ అడగను? అడగవయ్యా. మిస్టర్ సహాయం, ఎండి కృష్ణమూర్తిని ఎందుకు హత్య చేసి కారులో తీసుకెళ్లి మేడ మీద నుంచి కిందకు తన పడేశాడు? కోపాన్ని ఇంకొకరికి తెలియజేయడానికి. ఎందుకు శ్రీరామే కృష్ణమూర్తిని చంపి ఉండకూడదు? అప్పుడు తను ఇండియాలో లేడు. ఎప్పుడు ఇండియాకి వచ్చాడు? కృష్ణమూర్తి చనిపోయిన 12 గంటల తర్వాత వచ్చాడు. కృష్ణమూర్తి చనిపోతాడని తనకు ముందే తెలుసు. అయితే శ్రీరాముకి ఈ హంతకుడు ఎవరో తెలుసా? తప్పకుండా తెలుసు. సరే, మిమ్మల్ని చంపడానికి ట్రై చేసింది శ్రీరామ, హంతకుడా? అమ్మిరాజు? చచ్చుండాలి లేదా ఆల్రెడీ సెటిల్ అయి ఉండాలి. కృష్ణమూర్తి, అమ్మిరాజు, రమణ H+ హాస్పిటల్కి రిలేటెడ్ అయిన వాళ్ళు. అంబులెన్స్ డ్రైవర్, అంబులెన్స్ హెల్పర్, ఆటో డ్రైవర్ H+ హాస్పిటల్కి రిలేటెడ్ కాని వాళ్ళు. వీళ్ల మధ్య ఏంటి కనెక్షన్? కృష్ణమూర్తి, అంబిరాజు తప్ప మిగతా వాళ్ళంతా ఒకే ఊరి వాళ్ళు. అది ఒకే ఒక్క లింక్. ఈ కేసు స్టార్ట్ అయింది హైదరాబాద్లో కాదు, విజయవాడలో. ఎండి కృష్ణమూర్తి హైదరాబాద్లో చనిపోవడానికి ముందు 3 చనిపోయారు. వీళ్లలో ముందుగా చనిపోయింది ఎవరు సార్? డ్రైవర్. సరే, ఇతను ఆటో డ్రైవర్. లాస్ట్ 3 months గా విజయవాడలో జరిగిన క్రిమినల్ కేసులని ఒక లిస్ట్ రాయమని. ఓకే సార్. సార్, What happened, Sahayam? Any improvement? I have found one suspect, sir. In Ramana. fact, I have set the trap and just waiting for the mouse to bite the cheese. కేసు త్వరగా ముగించండి, మనకి ఎక్కువ టైం లేదు. I know. ఓకే I know. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2 నెలల్లో 6 కేసులు సార్. 2 యాక్సిడెంట్, 3 మర్డరు కన్విక్టెడ్ సార్. 1 హిట్ అండ్ రన్ బై ఆటో సార్. Case details? మార్చి 5th ఒక కాలేజీ స్టూడెంట్. ఏ కాలేజ్? ఏ కాలేజీ అంటే ఏమయ్యాడ్రా వీడు? ఎవరికి తెలుసు? వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? మార్చ్ 5th నీ బర్త్డే కదా, అప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తావని నన్ను అడుగుతూ తరుగుతున్నారు. నేను ఇచ్చేసానని చెప్పాను. ఏమిచ్చావు? హే, అదే ఆ రోజు ఇచ్చాను అది కదా. నేనిచ్చింది. హే, ఏంటిది? చూడు, నా బర్త్డేకి ఇది వేసుకునిరా. అస్సలు బాలేదు కవిత ఇది. ఆ, సరే ఇవ్వు, వేసుకొస్తాను. పోరా. యూ, జు, 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 జు. సరే, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? కొంచెం నవ్వుతూ అడగొచ్చు కదా. గొగ్గి పన్ను. కవిత, ఏంటో ఇచ్చాను అన్నాడు, ఏమిచ్చాడు? చెప్పుకునేట్టుగా ఏమి ఇవ్వలేదు, ఇస్తే చెప్తాను. అసలేమి మిమ్మల్ని ఎక్కడని వెతికేది? చెప్పేది వినండి, రేపు మా అక్క పెళ్లి ఫిక్స్ అయింది, మీరు తప్పకుండా రావాలి మామ్స్. పెళ్లి కొడుకు US వెళ్తున్నాడు, అందుకే వెంటనే పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇదిగో ఇన్విటేషన్. తప్పకుండా వస్తాం. రేయ్, వేరే ఎవరికైనా ఇవ్వరా? సర్లే, నేను ఇంకా ఫోటోస్ చెప్పలేదు, వీడియోస్ కి చెప్పలేదు, పందిరికి చెప్పలేదు. మామ్స్ రే, ఇంకా సరుకు కూడా చెప్పలేదురా. కన్ఫర్మ్ రా, రేపు తప్పకుండా వచ్చేయాలి. సరికి చెప్పరా ఫస్ట్. రేయ్, తనకి నచ్చింది తీసావరా? కవితకి ఏం నచ్చుతుందిరా? వెళ్ళి తన్నే అడుగు. అన్ని మనల్ని అడుగుతాడు. ఎప్పుడు అంతేరా. హలో నానా. ఏంటి బాబు, ఎక్కడున్నావు? స్కూల్లోనా కాలేజీలోనా? కాలేజీలో. ఏంటి ఫోన్ చేయలేదు? కోపమే లేదు నాన్న, కవితకి బర్త్డే వస్తుంది కదా, తనకేం గిఫ్ట్ ఇవ్వాలా అని ఒకటే కన్ఫ్యూషన్. మెల్విన్ ఏమో తనకు నచ్చింది కొనివ్వమంటున్నాడు, నూరేమో లేనిది కొనివ్వమంటున్నాడు. నాన్న, నువ్వు మొదటిసారి అమ్మకేం కొనిచ్చావు? నేనా? అప్పాజీ కొట్లో 3 సవర్ల బంగారు చైన్ కొని మెళ్ళో వేసిన తర్వాతే నన్ను మనిషిగా భావించి నేను బిడ్డగా కనిచ్చింది. సరే, అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? అకౌంట్లో ఎంత ఉంటుందిరా? 24 ఉంటుందిరా. హలో రేయ్, 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 రేయ్. హలో హలో. 24,000 గోవింద.